3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఒక మారుతి కారు ఇద్దాం. చీరకో కారు, చీరకోనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చిత్రాడు ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి, చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతో ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది, తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టొచ్చేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. ఆవేశపడకండి భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. ఎవరే జమ్లీ, నువ్వు ఇట్టాకొచ్చావు? దాదా, నీ పేరు విని వచ్చాను. నాకు ఒక చిన్న సాయం కావాలి. అయితే మనం చాలా పాపులర్ ఫిగర్ అంటావు. కూకోవే జమ్లీ, మాట్లాడుకుందారి. తలుపు దిగేశావు దాదా. తలుపు ఎందుకెత్తారో తెల్దా? తప్పుడు సంగతులు మాట్లాడుకోవడానికి. తలుపు వేసామనుకో అదర్స్. ఇంతకు ఏటొచ్చింది నీకు జమ్లీ? మరేం లేదు దాదా, స్టన్ మాస్టర్ అనే రౌడీ ప్రతిసారి నాకు అడ్డొచ్చి అలరి చేస్తున్నాడు. ఆడికి బోల్టేసి బుర్రకి బొక్కెట్టేద్దారి. అంత పని వద్దు. మరి కీళ్ళు ఇరిసేసి కిటికీకి ఎలాడదీద్దారి. అది కూడా అక్కర్లేదు. వాడి తోలొల్చి తోరణాలు కట్టేద్దారి. ఆహా, అది కూడా వద్దు. నా జోలికి రాకుండా వాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేసే చాలు. సరే, నువ్వు చెప్పింది చేస్తే నాకేటిస్తావు? చెప్పు దాదా, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాను. డబ్బులు అదర్స్. సొమ్ములిచ్చే పార్టీలు నాకు చాలా ఉన్నాయి జమ్లీ. నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇయ్యాల్సింది సొమ్ములు కాదే, సోకులు. అదర్స్. ఏమిటిది? చాకు.
నా జోలికొస్తే పీక తెగేస్తాను. ఆ? ఆ? దా. లే దా. ఆగు. ఆ? ఆ? చైతే చేత కాలేదేమో. వెళ్ళు, దూరంగా వెళ్ళు. దా, ఇంకా కొట్టు. ఇప్పుడు కొట్టు. దా. చాలా కొట్టు, ఇంకా కొట్టు. దా. చాలు, ఇక చాలు. దా. దా. నీ పేరు వీరు దాదా అయితే నా పేరు స్టంట్ మాస్టర్ నాగరాజు. గుర్తుంచుకో బే. నాగరాజు, ఎవరే అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పుకున్నా ఏమిటి అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. అత్తయ్య, మా అమ్మ నిన్ను. రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేట జంత్రి, మహాకంత్రిదనుకో. మై
సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష్ అయిపోయి ఉండేది. రేయ్ ఏమిట్రా తలతిక్క ఒకడు ఎవరమ్మా నువ్వు ఏయ్! 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 ముయ్! అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగ్లా తిరిగావే, అప్పుడు నా ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమైనా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమీ చేయకుండా ఉంటే అదే చాలు. ఏయ్! ఏయ్! ఓయ్! ఎవరు మావయ్య ఈ బావుడు కప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. రేయ్ నువ్వు నోర్మై. రేయ్ నువ్వు ఇటు పోరా. నువ్వు చెప్పమ్మా. మరేమోనండి, నన్ను ఒక రౌడీ విధవ బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్ నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనేవాళ్ళు ఎవరు లేరు. అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని. అలాగేనండి, మీ ఇష్టం. సరిగ్గా పడుకో. సరిగ్గా పడుకో. మీద కాలు వేసేసి పడుకో. సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని, పనికి మానేదవాని. దోమలు ఎక్కువ. నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పటి కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్, నా కోపం వస్తుంది, కాల్తాయి. రైట్, దూరంగా పోరా. రైట్, ఏంటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. కర్మ, ఎవరికైనా చెప్పుకున్నా అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి నీకు చీరలు లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమిటి లలిత, ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊర్లో జరగబోయే 100 Days సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటో అర్థమైన మాటలు. నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాటే. మీరే వెనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను ఇదే చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేట్. రేపా శ్రీదేవి, జయసుధ బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తడతడా మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్నా స్టేజ్ ఎక్కాలి. అంతా నా దౌర్భాగ్యం. చాలు, ఊరుకో. నాతో ఏదో గొడవ పెట్టుకొని కాకపోతే ఏ కోటేశ్వరుడు భారీ గంటని తక్కువ ఉన్నాయి. ఏది, ఎక్కడున్నాయి?
ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప. ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే. చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు, నా పరువు తక్కువ. నీకంత అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీర కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నానా? డబ్బులు అన్నానా? ఏదో ప్రతిదానికి లెక్క పెడుతున్నా మాట్లాడతావు. రాను మరీ ఇంట్లో మనసంతా లేకుండా పోతుంది. ఎందుకండి అంత విసుగు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాల మీద చూపించడం మీ మగాడికి మావులేగా? ఎక్కడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకైతే ఎగురుకుంటూ వెళ్ళి చెప్తారు. మీ పరువు ప్రతిష్టలు నిలబెట్టాలని నేను తాపత్రయపడ్డమే తప్పితే నా హోదా గురించి ప్రిస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసారా పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుండే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు కానీ నీలాంటి అయినా నిన్నని ప్రయోజనం ఏమిటి? మావయ్యకి ఇచ్చిన మాట కోసం ఇవన్నీ భరిస్తాను. లేకపోతే మిస్టర్ రావు, సెక్రటరీ జూలిని పంపించండి. పర్సనల్ రీజన్స్ మీద కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ హర్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మిస్ ప్రేమవద. మీరు ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడ లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయారు అనుకోండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఎగిరి గంతులేశారు అనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? నౌ నోట్ డౌన్ ద డిక్టేషన్. మిస్సెస్ కొత్తబట్ల కుటుంబరావు అండ్ సన్స్, మెయిన్ రోడ్, విశాఖపట్నం. రిఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ 3/6/86. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోవడాలు, బేడు సానపెట్టాలి, ఇవన్నీ ముందే చూసుకోవచ్చుగా. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్, ముల్లి రూపోతేను. ఆల్ రైట్, టేక్ డౌన్. We wish to give you 10% reduction on Hemamali sarees and 20% reduction on Sridevi's. సార్ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలి శారీస్ కన్నా శ్రీదేవి శారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో. కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్. టైప్ చేసి వెంటనే పట్టుకురా. సార్ ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అనుకోటనా, లవ్లీ అనుకోటనా? ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి. రైట్? ఎస్ సార్. సార్ ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ల ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో, అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ క్యాన్. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టు 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయి. మామిడి మిగిలినందుకు సంతోషించండి. 1,00,000 ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తామేంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి తీర్ణయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినా మాట్లాడి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురాముడు,
గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంట? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు కానీ చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాంటి కట్టించేస్తా. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంట? చాలు చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో ఓ మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మట్టం మనం టాప్. మే కమ్ ఇన్ సార్? Yes, come in. Please take your seat. థ్యాంక్ యూ సార్. Just a moment. Be careful. Note down. To the general manager, Meenakshi Textile Mills, and పార్సిల్ లాగా చీర చుట్టేసుకుని దానికి పిన్నులు క్లిప్లు పెట్టుకుని బాడీని ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాడువేనా? నిండుగా బయట కప్పుకోవాలని మీరే కదా సార్ అన్నారు. ఏది జారిపోకూడదని ఇలా వచ్చాను. సారీ సార్. సారీ మాట అలా ఉంచి ముందు ఆ శారీ కొన్న పిన్నులు క్లిప్లు తీసే అర్జెంటుగా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ వెనకాల క్లిప్పులు సార్. మెల్లగా సార్, నెమ్మదిగా సార్. అయిపోయింది. థ్యాంక్స్. కూర్చో. ఎస్ సార్. బయట కప్పుకోమన్నాను కదా అని ఆవకాయ జాడీకి గొడ్డలు చుట్టి కట్టినట్టుగా తయారై రావక్కర్లేదు. నౌ టేక్ ద డిక్టేషన్. సారీ సార్. ఎందుకు? కిందేదో తగిలితే మీ కాలు అనుకున్నాను. అనుకోవడం ఏమిటి? కాలే. కాలు కాకపోతే చెయ్యి అవుతుందా అది? నీ కాలు వెనక్కి తీసుకో. అదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం ఏదో గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. మీ సెటప్ ఇంటోనే ఉందిగా. ఎవరు? అదే, దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదా మనకేసా? చాలే ఇట వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా ఇంకా? దగ్గర ఏయ్, ఇందాక ఏమిటి పోతున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఆగో ఆగో. ఏంటే నువ్వు నీ చీరను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. పిలిచారట? రావు గారు, ఎల్లుండ మార్చి 12 మీకు గుర్తుందా? ఆ తేదీ ఎలా మర్చిపోగలం సార్? కొన్ని వేల మందికి అన్నం పెట్టి ఆశ్రయం కల్పించిన మీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాం సార్? ఓకే. ప్రతి ఏడాదిలాగే ఆ రోజు కూడా మిల్ వర్కర్స్ కి, ఆఫీస్ స్టాఫ్ కి ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వండి. అలాగే స్వీట్స్ అవి. అది మీరు చెప్పాలా? అన్ని ఏర్పాట్లు నేను చేశాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. ఏం చెప్పాను? రిసీవ్ ద టోటల్ అమౌంట్. సో ప్లీజ్ యు మస్ట్ అప్రోచ్. కాక్రోచ్. అప్రోచ్. yes కాక్రోచ్ అప్రోచ్. I said only approach. What is this? That is cockroach. What? అదే సార్, బొద్దింక. ఎంత బొద్దింక అయితే మాత్రం ఏదో భూకంపం వచ్చినట్టుగా ఎగిరి మీద పడాలా? సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొద్దింకలంటే చచ్చేంత భయం. ఓకే అందుకే. ఓకే వెళ్ళి చెప్పింది రాయ్. మళ్ళీ బొద్దింక? నా చేను మీ తీసుకో.
ఏమండో ఈ శ్రీమతి గారు ఏమిటి తెగ హడావుడి పడిపోతున్నారు? రండి రండి, మీరే నాకు సహాయం చేయాలి. రేపు పొద్దున ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో అస్సలు నాకు తోచడం లేదండి. ఇదిగోండి, ఈ చీర కట్టుకుందామంటే ఈ చీర మీద మ్యాచింగ్ నెక్లెస్ ఉంది కానీ కమ్మలు లేవు. పోనీ అదిగోండి, ఆ చీర కట్టుకుందామంటే ఆ చీర మీదకి మ్యాచింగ్ నగలే లేవు. ఏం చేయాలో తోచడం లేదండి. చూడండి అమ్మాయి గారు, ఆడవాళ్ళ డ్రెస్ల విషయంలోనూ మ్యాచింగ్ డిజైన్ సెలెక్ట్ చేయడంలో నెంబర్ 1 మీ శ్రీవారని తెలుసుగా. తెలుసు మహానుభావ, మీరే చెప్పండి. రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలో ఏ నగలు పెట్టుకోవాలో. నీ ఒంటి రంగుకి ఇదిగో ఈ చీర బ్రహ్మాండంగా ఉంటుంది. వీటి మీదకి నెక్లెస్ ఆ సెట్ లో పెట్టుకో, గాజులు ఈ సెట్ లో వేసుకో, స్వప్న సుందర్లా ఉంటావు. కాకపోతే జడ వేసుకోకుండా హెయిర్ లూజ్ గా వదిలేసాయి. ఏమండి, మీ సెలక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మీరే సమయానికి రాకుండా పోతే రేపు పొద్దున పెళ్లి ముహూర్తం వేళ వరకు ఏ చీర కట్టుకోవాలో తెలియకుండా తలపద్దలు కొట్టుకుంటూ ఉండేదాన్ని. పెళ్లి ముహూర్తమా? అదేనండి, తెల్లారుజామున 1 గంటకి జ్యోతి పెళ్లి కదా. నేను వెంటనే కారులో బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ ముహూర్తానికి అందుకోలేను, అది నా ప్రాణం తీసేస్తుంది. మరి రేపు వచ్చేస్తానండి. రేపు నైట్ డిన్నర్ టైంకి నేను మీ ముందుంటాను. చాలా చీరల సెలక్షన్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు? నేనేనండి, ప్రియవదన్ని. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికంటే ముందుగా చెప్పాలని నిద్రపోకుండా ఎప్పుడు 12 అవుతుందా అని వాచ్ చూస్తూ కూర్చున్నాను. 12 గంటల 1 సెకండ్ అవగానే మీకు ఫోన్ చేశాను. నువ్వే ప్రియా. నమ్మలేకపోతున్నారా? నేనేనండి, మీ ప్రియని. ప్రియా, నువ్వు? మీరు మనసులో ఊహించుకుంటున్న మనిషి మీ కళ్ళ ముందు ఉండే ఉంటా అని కంగారుగా ఉందా? అదేం లేదు ప్రియా. రవి, ఐ లవ్ యూ. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, ప్రియం వద, ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చెక్కడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి, మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? మీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికీ తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్నారు మీరు. ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏమిటి కొత్త కారు? అవును, ఏమిటి వేషంతో మార్చేసా? ఏదైనా కొత్త సెటప్పా? మీరు? మీరా? ఏమిటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబుల్ యాక్షన్ చేస్తున్నావా?
నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది. తర్వాత వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా. ఆ. కార్లు దింపుకోలేంటి? నాకు వేరే పని ఉంది. గొప్ప కారు. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? కప్పడవేలే. ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఎరగదంటారు. ఇది మాకు కుదరదు బాసు, వస్తా. మిస్టర్ చూడు, నీకు ఆ భయం లేదు. ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బంటే చేతులు మరీ దురదలెక్కిపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. అలాగే. Your attention please.